వచ్చి 2 ఏళ్ళు అయిపోయాయి. 2 ఏళ్ళు అయితే నిజంగా తెలివి ఉంటే, నిజంగా ముఖం ఉంటే మనం చేసిన దానికంటే ఎక్కువ చేయాలి. ఉంటే బ్రహ్మాండంగా మరి మేము ఈ పని చేసినాం కాబట్టి మాకు ఓటేయండి అని అడగాల. కానీ ముఖ్యమంత్రి గారు 2 ఏళ్ల నుంచి ఏం చేస్తున్నాడా అంటే 2 క్యాసెట్లు ఉంటాయని మీరు విని ఎప్పుడన్నా స్పీచ్ 2 చెప్తాడు ముచ్చట్లు. ఒకటి కేసీఆర్ మీద తిట్ల దండకం. 2 ఏళ్ళ కేసీఆర్ గారి ఎక్కడైనా మాట్లాడిండా? ఏం చెప్పిండు? ఇంకొకసారి మాట్లాడితే టీవీలో మాట్లాడితే ఏమన్నాడు? నీకు చిన్న వయసులో అవకాశం వచ్చింది, మంచిగా చేయవా బాబు, తెలంగాణను కష్టపడి తెచ్చుకున్నాం, చాలామంది పిల్లగాళ్ళు చచ్చిపోతే వచ్చింది తెలంగాణ, కాబట్టి ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం వచ్చింది, మంచిగా నడుపు, మంచిగా చూసుకో, ముఖ్యమంత్రి అంటే తండ్రి లాంటి వాడు, అందరినీ బాగా చూసుకో అని మంచి మాట చెప్పిండు తప్ప ఒక పొల్లు మాట మాట్లాడిండా కేసీఆర్ గారు? ఇవాళ ఆ కేసీఆర్ గారిని పట్టుకొని 2 ఏళ్ల నుంచి నోటికొచ్చిన తిట్లు, తెల్లారలేస్తే సావాలే, ఇది కావాలి, నాశనం కావాలి, బాయిల దుంకు, బండగట్టుకొని చెర్ల దుంకు, నా కాలువల దుంకు, ఇటువంటి అడ్డమైన మాటలు తప్ప ఒక్క మంచి మాట చెప్పిండు ఆయన? అది ఉండదు. నీకు నడపచాత కాక, స్కీములు అమలు చేసే తెలివి లేక, ఓ కేసీఆర్ అప్లపాలు చేసిపోయిండు అని పచ్చి అబద్ధాలు. 6 గ్యారంటీలు అమలు చేసినామన్నది ఎంత అబద్ధమో, రైతు రుణమాఫీ చేసినాం 100% అనేది ఎంత అబద్ధమో, 6 లక్షల కోట్లు, 7 లక్షల కోట్లు, 8 లక్షల కోట్ల అప్పు అంతే అబద్ధం అనే మాట నేను చెప్పుడు కాదు, పార్లమెంటు చెప్పింది. పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వం చెప్పింది. వాళ్ళైతే మన దోస్తులు కాదు కదా బీజేపీ వాళ్ళు. వాళ్ళు లెక్కలు మొత్తం తీసి 9.5 ఏళ్లలో కేసీఆర్ ప్రభుత్వం చేసిన అప్పెంత అని ఒక బీజేపీ ఎంపీ ప్రశ్న అడిగితే, మెదక్ ఎంపీ ప్రశ్న అడిగితే కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పింది. ఏమని? కేసీఆర్ వచ్చినాడు, కేసీఆర్ ప్రభుత్వం వచ్చినాడు, అప్పటికే రాష్ట్రం మీద ఉన్న అప్పు 72,000 కోట్లు. అంటే మనం గద్దెనెక్కినాడు, అధికారంలోకి వచ్చినాడు, మనకు 72,000 కోట్ల అప్పు కాంగ్రెస్ వాళ్ళు వారసత్వంగా విరాసత్గా మనకి ఇచ్చిర్రు. మనం దిగిపోయేనాడు మొత్తం ఎన్ని పనులు చేసినాం? మనం పెద్ద పెద్ద ప్రాజెక్టులు కట్టినాం, బ్రహ్మాండంగా పెన్షన్లు పెంచుకున్నాం, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసుకున్నాం, ఊర్లు బాగా చేసుకున్నాం, పట్టణాలు బాగా చేసుకున్నాం. ఇన్ని చేసిన తర్వాత మనం దిగిపోయే నాడు రాష్ట్రం అప్పెంత అంటే 3.5 లక్షల కోట్లు. అంటే 72,000 కోట్లు కూడా అందులోకి తీసేస్తే, అది మనం చేసింది కాదు కాబట్టి తీసేస్తే ఎంత? 2,80,000 కోట్లు మాత్రమే. ఇది నేను మీరు చెప్పుడు కాదు, రేవంత్ రెడ్డి మనం ఒరుకునుడు కాదు, ఇది డైరెక్ట్గా కేంద్ర ప్రభుత్వం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళ లెక్కలు తీసుకొని 2,80,000 కోట్ల అప్పు మాత్రమే. ముఖం బాగలేక అద్దం బల కొట్టుకున్నట్టు నీకు నడపచాతగాక, నీకు కమిషన్ల మీద యావ ఎక్కువయ్యి కమిషన్లు వచ్చే పనులు మాత్రమే చేసుకుంటా 2 ఏళ్ల నుంచి ఇవాళ రేవంత్ రెడ్డి గారు 6 గ్యారెంటీలు అమలు చేస్తలేడు. ఎందుకు చేస్తలేడు? ఎందుకంటే ఇప్పుడు రైతు బంధు 10,000 నుంచి 15,000 చేస్తా అన్నాడు. కేసీఆర్ గారు ఉన్నప్పుడు మీరు అడగకుండానే, ఓట్ల కోసం చెప్పకుండానే, మేనిఫెస్టోలో పెట్టకుండానే, గ్యారెంటీలని డ్రామా చేయకుండానే, డిక్లరేషన్లని మోసం చేయకుండానే కేసీఆర్ గారు రైతు బంధు అనే పథకం పెట్టిండు, రుణమాఫీ చేసిండు. చేసినాక వెంటనే కొన్ని పైసలు మిగులుతాయి ఇక వచ్చేసరికి అనుకుంటే రైతు బంధు అని చెప్పి భారతదేశంలోనే మొదటిసారి అనౌన్స్మెంట్ చేసిండు. చేసినాక కేసీఆర్ నాటు పడే టైంకు, మడిలో నాట్లేసే టైంకు టింగుమని బ్రహ్మాండంగా రైతు బంధు రైతుల ఖాతాలలో పడుతుంది. 1 కాదు 2 కాదు, 11 సీజన్లు, 11 1 కాదు 2 కాదు, 73,000 కోట్ల రూపాయలు 70 లక్షల రైతుల ఖాతాల్లో కేసీఆర్ రైతు బంధు వేసిండు. 73,000 కోట్లు అప్పు చేసిండు, 2,80,000 కోట్లు. కానీ రైతులకు ఎంత ఇచ్చిండు? రైతు బంధుకు 73,000 కోట్లు. 2 సార్లు రుణమాఫీ చేసిండు కేసీఆర్, 2 సార్లు. మొదటిసారి 1,00,000, రెండోసారి 1,00,000 చేస్తే 27,000 కోట్లు 2 సార్లు కలిపి రుణమాఫీ అయింది. అంటే ఈ 2 కలిపితేనే రైతులకు 1,00,000 కోట్లు ఇచ్చిండు. 10 ఏళ్ళు ఉచిత కరెంటు 24 గంటలు ఇచ్చిండు రైతులకు కేసీఆర్. ఉచిత కరెంటు 24 గంటలు దేశంలో ఎక్కడ లేదు. ఒక్క ఉచిత కరెంటుకే 50,000 కోట్లు. 10 ఏళ్ళకి కలిపితే సంవత్సరానికి 5,000 కోట్లు యావరేజ్ వేసుకుంటే 50,000 కోట్లు. అట్లాగే ప్రాజెక్టులు కడుతందుకు, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కడుతందుకు 90% పూర్తి చేసినాం మనం. 10% కాలువలు దవ్వే పని మాత్రం మిగిలినది. పంపులు పెట్టినాం, రిజర్వాయర్లు కట్టినాం, ఆ నీళ్లు తెచ్చుకున్నందుకు కాలువలు కావాలి. అంటే ఏనుగు వెళ్ళింది తోక చిక్కింది అన్నట్టు మొత్తం 90% పని అయిపోయింది. దానికి దగ్గర 30,000 కోట్లు మన ప్రభుత్వమే ఖర్చు పెట్టింది. అంటే ఈ తీరుగా కాళేశ్వరానికి 1,00,000 కోట్లు, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి 30,000 కోట్లు. అంటే ప్రభుత్వ ఆదాయము
సంవత్సరం వచ్చే బడ్జెట్ను పెంచుకుంటా, సంపద పెంచుకుంటా, పేదవాళ్ళకి ఇచ్చుకుంటా, ఇంకొన్ని పైసలు బాకీ తెచ్చి వాటితోని గిన్ని పనులు చేసిండు కేసీఆర్.